గైస్ ఈ పర్సన్ కి చదువుకోవడం ఎంత ఇష్టం అంటే తను చదువుకోవడం సాధ్యం కాదు అన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కేసు వేసి గెలిచాడు. ఇతనే శ్రీకాంత్ బొల్లా. ఒక చిన్న విలేజ్ లో పుట్టి బాగా చదివి 10th క్లాస్ లో టాపర్ అయ్యి హైయర్ ఎడ్యుకేషన్ లో సైన్స్ తీసుకున్నాడు. కానీ మన ఎడ్యుకేషన్ బోర్డు మాత్రం గుడ్డి వాళ్ళకి ఆర్ట్సే కరెక్ట్ అని తనని రిజెక్ట్ చేశారు. దానికి శ్రీకాంత్ ఊరుకోలేదు. మొత్తం ఆ రూల్ పెట్టిన గవర్నమెంట్ మీదే కేసు వేసి 6 months పోరాడి గెలిచి సైన్స్ చదువుకుని ఇంటర్లో 98% మార్క్స్ స్కోర్ చేశాడు. అక్కడితో ఆగలేదు కథ. అదే కాన్ఫిడెన్స్ తో శ్రీకాంత్ ఐఐటీకి అప్లై చేశాడు. అండ్ వాళ్ళు దారుణంగా తనకి అడ్మిషన్ ఫామ్ కూడా ఇవ్వలేదు. కానీ అతని టాలెంట్ ని ఫారిన్ లోని MIT ఇంకా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ గుర్తించి 100% స్కాలర్షిప్స్ తో చదువుకోవడానికి సీట్ ఇచ్చారు. నిజంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత దారుణంగా తయారవుతుంది అనుకోలేదు. జస్ట్ గుడ్డివాడని రిజెక్ట్ చేశారు కానీ తనలోని టాలెంట్ గుర్తించలేకపోయారు. ఈ రోజు తను బోల్డ్ ఇండస్ట్రీస్ అని 500 కోట్లు వాల్యూ చేసే కంపెనీకి CEO అండ్ తన కింద 600 మంది పనిచేస్తారు. షాకింగ్ గా అందులో 40% వర్క్ చేసేది బ్లైండ్ పీపులే. చివరికి తన టాలెంట్ గుర్తించి రతన్ టాటాని తన కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ తన పేరు Forbes 30లో వచ్చింది. ప్లస్ 2024 లో తన బయోపిక్ మూవీ కూడా రిలీజ్ అయింది. అసలు నిజంగా రిజెక్ట్ చేశారని శ్రీకాంత్ అప్పుడే గివ్ అప్ ఇచ్చింటే తన లైఫ్ ఇలా ఉండేదే కాదు. రిజెక్ట్ చేస్తే లోపం తనలో కాదు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ది అనుకున్నాడు కాబట్టి ఇంత గొప్పవాడయ్యాడు.